ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే సెప్టెంబర్ 8న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ డే అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే 1970లో వెస్ట్ వర్జీనియాకి చెందిన మరియన్ మెక్వేడ్ అనే ఒక గృహిణి ద్వారా మొదలైంది. సో ఆమె చాలా ఈ డే గురించి అందరికీ తెలియాలి, వెలుగులోకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది. ఆమె అయితే ఈ డే అనేది ఒకటి ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి అని చెప్పి ఆమె చేసిన పోరాటానికి గుర్తుగా 1978లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డేని గుర్తిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశారట. మనవళ్ళు మనవరాళ్ళు చిన్న చిన్న కానుకలతో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయండి, విష్ చేయండి ఈ రోజుని. సో వాళ్ళ ఆనందానికి మీరు కూడా కొంచెం కారణమవుతారు. సో ఇట్లా చేయడం ద్వారా ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఏంటో జనరేషన్ గ్యాప్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు పెద్దవాళ్ళ జ్ఞాపకాలుని, పాత రోజుల్లో జరిగిన విషయాలని పిల్లలకి షేర్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లల టెక్నాలజీని కూడా పెద్దవాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఒక్కడేనే సెలబ్రేట్ చేసుకోమని నేను చెప్పను. ప్రతిరోజు పెద్దవాళ్ళు పిల్లలతోటి, పిల్లలు పెద్దవాళ్ళతోటి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళు పిల్లలేమో పెద్దవాళ్ళ నుంచి జ్ఞాపకాలను తెలుసుకుంటారు. ఆ కాలంలో ఎట్లుండేది, ఎట్లాంటి హెల్తీ ఫుడ్ తినేవాళ్ళనేది తెలుసుకుంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళేమో ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయింది, ఇంకా ఎంత అడ్వాన్స్డ్గా జరుగుతుంది అనేది పిల్లల ద్వారా ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. ఏ రిలేషన్లో అయినా బాండింగ్ అనేది కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు సీతారామయ్య గారి మనవరాలు మూవీ గుర్తుంది అనుకుంటా అందరికీ. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మనవరాలు అంటే మన వరాలండి అని చెప్పేసి అంటారు. అది నాకు బాగా నచ్చింది అనమాట ఆ డైలాగ్. ఇలా ఎంతమంది ఆ డైలాగ్ని అబ్జర్వ్ చేసిండ్రో కామెంట్ చేయండి. బతికి 4 రోజులు అందరం కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే సెప్టెంబర్ 8న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ డే అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే 1970లో వెస్ట్ వర్జీనియాకి చెందిన మరియన్ మెక్వేడ్ అనే ఒక గృహిణి ద్వారా మొదలైంది. సో ఆమె చాలా ఈ డే గురించి అందరికీ తెలియాలి, వెలుగులోకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది. ఆమె అయితే ఈ డే అనేది ఒకటి ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి అని చెప్పి ఆమె చేసిన పోరాటానికి గుర్తుగా 1978లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డేని గుర్తిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశారట. మనవళ్ళు మనవరాళ్ళు చిన్న చిన్న కానుకలతో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయండి, విష్ చేయండి ఈ రోజుని. సో వాళ్ళ ఆనందానికి మీరు కూడా కొంచెం కారణమవుతారు. సో ఇట్లా చేయడం ద్వారా ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఏంటో జనరేషన్ గ్యాప్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు పెద్దవాళ్ళ జ్ఞాపకాలుని, పాత రోజుల్లో జరిగిన విషయాలని పిల్లలకి షేర్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లల టెక్నాలజీని కూడా పెద్దవాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఒక్కడేనే సెలబ్రేట్ చేసుకోమని నేను చెప్పను. ప్రతిరోజు పెద్దవాళ్ళు పిల్లలతోటి, పిల్లలు